హలో ఓటపల్లి రామబాబు గారు బాగున్నారా? ఓటపల్లి అప్పలరెడ్డి గారు బాగానే ఉన్నాం. బాగున్నారా? బాగున్నా అండి. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ ఉంటాను? అంటే నాకు ఉద్యోగం వచ్చింది కదా. ఉద్యోగమా? ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం ఎక్కడ? వైజాగ్ కాంప్లెక్స్ లో. కాంప్లెక్స్ లో అంటే కండక్టరా, డ్రైవరా, ఇన్స్పెక్టరా? మరి ఏంటిది? శుభ్రత పరిశుభ్రత ఆరోగ్య జాతరం సైన్స్ చాలా కష్టం. బకెట్తో నీళ్ళు అసీపురం ఉంటది. ఓహో ఇదే. అవును. అంతకు ముందు ఎక్కడ ఉండేవారు? అంతకు ముందు హైదరాబాద్ లో ఉండేవాడిని. హైదరాబాద్ లో ఏడు చేస్తాను? వార్తలు చెప్పేవాడిని కదా. టీవీ కేంద్రంలో వార్తలు మీరే? నేనే. అబ్బో టీవీ కేంద్రంలో వార్తలు చెప్తానరా? ఏమండి ముందుగా రెండు ఉర్దూ వార్తలు చెప్పండి. ఉర్దూ వార్తలు నీకు కావాలి? ఆదా బరిషే అలాగంటే నమస్కారం. ఓహో ఆహా. తుమాకి రేకం దళికేకం అంబల గిలగల అంబలే గిల్లగల ఏం అలాగా? పిండి తక్కువైంది. ఓహో సడన్ రేకం అలెక్కేకం బడబడ 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 బడబడ. ఇదేమిటిది? వీడి పైన అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీడి పైన బడబడే. అర్థమైంది. ఇప్పుడు ఇది ఉర్దా బురదా? బురద అండి. బురదా? మాకు వద్దండి, తెలుగులో వార్తలు కావాలండి. తెలుగు వార్తలు. నమస్కారం. వార్తలు చదువుతున్నది ఓటపల్లి ఉల్లంకలోడు. శభాస్, పేరు మాత్రం బాగుందండి. వార్తలు ఎలగట్టున్నాయి గాని ఈవేళ పంజాబ్ లో 2 పందికొండల దూరి తిరిగి రాలేదు. ఏమైంది? ఆడికాడి మేము దొరికింది. అక్కడే ఉండిపోయి. అరేబియా సముద్రంలో ఒక ఊరిబిండి చెట్టు కుమిలిపోయిందని. ఏం చెట్టు? ఊరిబిండి చెట్టు. దీన్ని తీపించడానికి 4 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 4 లక్షలు? అవును. వచ్చిందా? పెంకిలే వచ్చే ఊరు రాలేదు. మరి ఊరు గంగలో కలిసిపోయింది. అయ్యో అనవసరం పోయింది. ఎంత ఊరు. మొన్న పెద్దగా మనకి 2 దోమలు దొరికిపోయి ఒకటి మరణించింది, ఒకటి గాయపడ్డది. దోమలే? ఈ మరణించిన దోమల వైజాగ్ 45 వాట్లకు చేర్చగా 15 కేజీల మాంసం మిగిలిపోయింది. ఎంత దోమ ఉందండి. అవునండి. మొన్న పెద్ద పండుగ రోజు పేరెంటాలకు పసుపు పోస్తుండగా ఆడవారిలో మొత్తులాట వచ్చి ఒక పేరెంటాల పీక బిసికి చంపేశారు. అది ఎలా జరిగింది? అది ఎలా జరిగిందంటే పెద్ద పండుగ రోజు పేరెంటాల కొద్దిగా డిమాండ్ అండి. డిమాండ్. మా ఇంటి రాయమ్మ ఆవిడ పీక బిసికేశారు. అవునండి. ఎస్కోట్ లో 2 ఎర్రజమల టీ కొని వాటి తనరికి 3 గొర్రెలు 6 మేకలు మరణించాయి. అక్కడికక్కడే? అవునండి. నల్లగొండ జిల్లాలో 4 నల్లులు 2 మనుషులు ప్రాణాలు తీసాయి. నల్లులే? అవును. మరి ఇట్లా చేయలేదా? వాటిలో సంపాదన తుపాకీలతో ప్రయత్నించారు. చచ్చిపోయా? సవ్వలేదు. ఉడికి నీళ్ళకి లొంగిపోయి. ఉడికి నీళ్ళకే ఏడు చేశారు? కాంబెట్టి మంచం మీద పోసినారు. ఎర్ర రసం దిగిపోయింది. అది విజయనగరం జిల్లా మెరకముడిద మండలం ఓటపల్లి గ్రామంలో ఒక ఇంటి దగ్గర 3 మనుషులు చుట్టముక్కలకి దెబ్బలాడుకుని 2 చనిపోయారు. ఏం ఘోరము. వార్తలు ఎంతటితో ముగిస్తున్నాము. వార్తలు సమర్పించిన వారు నల్లులు, బల్లులు, పురుగులు, బొద్దింకులు, అలకమాలి, జరకజాజి, అంతరీలు, నాంట్రీలు, నోంట్రీలు, అడ్డంకులు ఇరిగిపోతే మనుషులు మాట్లాడితే ఇది ఏపీఎల్ అడ్వర్టైజ్మెంట్ అండి. అడ్వర్టైజ్మెంటా? ఏమైంది? మీ స్టూట్ పెట్లో ఉప్పు ఉందా? లేదు. పోనీ ఇంటి దగ్గర మీ అప్పు ఉందా?